రాజన్న సిరిసిల్ల జిల్లా నాగయ్యపల్లిలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపై అదే గ్రామానికి చెందిన శివ, బన్నీ కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అభ్యర్థులు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభం చేశారు. ఎలక్షన్ జరగగానే గ్రామ పంచాయతీలో అభ్యర్థి చింతపట్టి మల్లసం గెలవగానే లోపల గ్రామ పంచాయతీ లోపల నుంచి బయటకు రాగానే ఓడిపోయిన అభ్యర్థి మధు భార్య బయట నీ సంగతి చెప్తా అని అనడం జరిగింది. అరే ఏం నా సంగతి ఏం చెప్తావు అంటే నీ సంగతి అవుతుంది నీ సంగతి అని అన్నది. వినోద్ ఇంటికి మేము పోయి అక్కడ దావత్లో పాల్గొని ఇంటికి మా ఇంటి ముంగట రావడం జరిగింది. రాగానే మా నాతో ఉన్న నరేష్ అనే వ్యక్తి వెంబడ కడిదించేద్దామని నేను నరేష్ మధు వెంబడకు పోదామని వస్తున్నాం. ఇంటికాడ మా ఇంటి ముంగట ఆపి ఒక్క నిమిషం నీతో మాట్లాడడం కానీ మా నాగయ్యపల్లికి చెందిన కొమరయ్య కొడుకులు ఇద్దరు దిగమని చెప్పి నేను దిగుడుతోటే కత్తి తోటి వేయడం జరిగింది. నేను అరుస్తూ లొల్లి పెట్టి మేము ముగ్గురం దిగుడుతోటే వాళ్ళు ఉరికిరు. పరారైతోటే నేను కారు తీసుకొని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఎలక్షన్ జరగగానే గ్రామ